IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఎప్పుడు స్టోరీస్ లేకుంటే ఆధ్యాత్మిక విషయాలు చెప్తున్నారు. నాకు అద్భుతమైన సౌందర్య రహస్యాలు చెప్పాలి మీరు. ముందు కనిపించేది ముఖం. సో ఫేస్ నిగనిగలాడాలంటే ఎలాంటి ప్యాక్లు వేసుకోవాలి? తెల్లారిన దగ్గర నుంచి పడుకునేదాకా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. మేకప్ వేసుకోకపోయినా అందంగా కనిపించాలి రమ్మగారు. ఈజీ మెథడ్, పొద్దుటి నుంచి చేయాలి, ప్లాన్డ్గా చేసుకోవాలి. అవును. మీరు చేస్తారా ఇలాంటి ప్రశ్నలు అడగండి, నేను చెప్పేది వినండి అంతే. పొద్దున్నే పాల ప్యాకెట్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి గిన్నెలో పోసి స్టవ్ మీద పెడతామా? పెడతాం. నిన్నటి పాల ప్యాకెట్ అనుకో దాంట్లో ఒక క్రీమ్ ఒక పక్కకి అతుక్కుపోతుంది. అవును కదా. మనం ఏం చేస్తాం, జనరల్గా అందరూ హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసి కదిపి వేస్తాం కదా. ఏం చేస్తారంటే పాలు అందులో పోసేసాక ఒక చిన్న ప్లేట్ తీసి పక్కన పెట్టుకుని ఇందులో నుంచి క్రీము, అది పాల యొక్క చిక్కదనం గిన్నెలో వేసుకోండి. మీకు కావాల్సినది ఇంత చాలు. మొహానికి, మొహం, మెడ, చేతులు కూడా చేయాలి అంటే మొత్తం ఉంచుకోండి. అదర్వైజ్ కొంచెం ఇందులో వేసి అప్పుడు కాసి నీళ్ళు పోసి మీ పిసినార్తనాన్ని చాటుకోండి. వేస్ట్ అవ్వకుండా ఉండాలి కదా. మరి అంత పిసినార్తనం అనకూడదు, కానీ క్రీమ్ వేస్ట్ కాకూడదు. ఈ పడిన క్రీమ్ని స్టవ్ వెలిగించేస్తామా? ఇప్పుడు మనం ఖాళీ అది కాగేదాకా ఏం చేస్తాం, ఇంకో గింత నీళ్ళు పెడతాం, డికాక్షన్కో, టీకో, దేనికో ఒకదానికి. ఎవరితోటో మాట్లాడుతూ కూడా చేసేసేయచ్చు ఈ పనులు. ఆ క్రీమ్ కాస్త తీసి చేతులు వేయండి, మొహాన్ని పట్టించండి. మొహము, మెడ, ముంజెత్తులు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. ఇది ఇంత పిసరే, అది ఇంత లేదు. జిడ్డు దేనికైనా అంటుంది, బట్టలకు అంటుంది, ఏమనుకోవద్దు. పైగా మోర్ ఓవర్ మనం ఏంటి రాత్రిపూట సాధారణంగా నైటీలు వేసుకుంటాం చాలా మంది, లేదా కొంచెం పాతవి మెత్తటివి నూలు బట్టలే ఉంటాయి ఒంటి మీద. వాటికి అంటే ఉండదు కదా. ఇది రాసేసుకోండి. బాగుంది. ప్రతిరోజు చెయ్యండి. ఒక 6-7 రోజుల్లోనే మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది, ఫెయిర్నెస్ వస్తుంది పచ్చిపాల మీగడతోటి. అయితే పింపుల్స్ వచ్చేవాళ్ళు, బాగా ఆయిలీ స్కిన్ వాళ్ళు, వీళ్ళిద్దరికీ సూట్ కాదు. నార్మల్ స్కిన్ వాళ్ళు, కొంచెం డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. నార్మల్ స్కిన్ వాళ్ళందరికీ ఎక్సలెంట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. పచ్చిపాల మీగడ క్రీము అది కొంత క్లెన్స్ అవుతుంది. దాన్ని మొహం మీద వదిలేయండి. మీరు స్నానం చేసేటప్పుడు సునిపిండితోటో దేనితో సబ్బు పెడితే దీని అందం పోతుంది. కొంచెం శనగపిండితోటి, శనగపిండితో కూడా పెద్ద వ్యవహారం ఏం లేదు. ఓ చిటికెట్ తడి చేతుల్లో చిటికెట్ శనగపిండి ఇలా అంటాం, మొహంతో ఇది ఒకటి ఉందా? మరి చేయకపోతే బాగుండద్దు. ఓకే, సబ్బెట్టి తోమేసుకుంటారా అంటే అదంటే ఈజీ ప్రాసెస్ కదా. అదేలేండి, మరి తప్పదు, సౌందర్యం కావాలంటే తప్పదు. ప్రతిరోజు చేయొచ్చు. ఓకే. దీనివల్ల చెడేది పాడైపోయేది ఏమీ లేదు. మొహం ప్రధానమైంది. మొహానికి ఏం చేసినా దాంతోపాటు మెడకి, చేతులకి చెయ్యాలని జ్ఞాపకం పెట్టుకోండి. మొహం ఒకటి తెల్లగా ఉండి మెడ లేస్తే బాగుండదు. మెడ ఫ్రంట్ అండ్ బ్యాక్ చక్కగా తెల్లగా ఉంటే మొహం బాగుంటుంది, చక్కగా కనిపిస్తుంది. ముంజేతులు కూడా చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కనీసం ఫెయిర్గా ఉండి లుక్ బాగుంటుంది. ఒకవేళ ఫెయిర్గా రాదు, మనం మామూలు నార్మల్ స్కిన్ మంది నున్నగా వస్తుంది కదా, నునుపు, దానివల్ల మెరుపు. ఇందులో తెల్లటి వాళ్ళు, రంగు తక్కువ వాళ్ళు, చామంతి వాళ్ళు లెక్క ఏం లేదు, అందరూ చేయొచ్చు. శనగపిండి పెట్టమంటారా రమ్మగారు? నా ఉద్దేశం అయితే పెసరపిండి, శనగపిండి మీ ఇష్టం వచ్చింది వాడుకోండి. రైట్. మీకు ఏది అలవాటు ఉంటే అది, ఏది నచ్చితే అది. ఓకే అండి. ఇది ఒకట. అక్కడి నుంచి రోజు ఏదో ఒక ఫ్రూట్ కోసే అలవాటు ఉంటుంది కొన్ని నెలల్లో. అవును, ఫ్రూట్స్ కోస్తాం, ఈ కూరలు కోస్తాం. ఇవి 2 కూరల దగ్గరికి వెళ్దాం. ముందు ఫ్రూట్స్ పక్కన పెట్టండి. ఈ కూరలు కోసే పని చేసేటప్పుడు టమాటా కనుక కట్ చేస్తే ఒక హాఫ్ చక్రం కట్ చేసి దాన్ని చక్కగా టమాటాని మొహం మీద రుద్దండి. ఏదైనా సరే అప్వర్డ్ మూమెంట్స్ చేయాలి, ఇట్లా రాసుకోకూడదు, ఇట్లా చేయాలి. ఏదైనా సరే ఆ టమాటా ముక్కని హాఫ్ చెక్క కొంచెం జ్యూసీగా ఉంటే దాన్ని ఏం చేస్తారంటే, ఎక్కువ జ్యూసీగా కొయ్యలా ఉంది, ఓ ఫోర్క్ తీసుకుని దాన్ని ఇట్లా గుచ్చండి. ఆ కండలోంచి కొంచెం జ్యూస్ వస్తుంది. ఆ ముక్క ఎత్తి మొహానికి రుద్దండి. మీకు నల్లటి మచ్చలు అవి కనుక ఉంటే తగ్గిపోతాయి. మెడ నల్లగా ఉంటే టమాటా రాసుకోవచ్చు, దాన్ని విడిగా రసం రాస్తే కారిపోతుంది. ఆ ముక్క అలాగా పట్టుకున్నాం అనుకో, టమాటాలు 50 రూపాయలు ఉన్నాయి, ఎలా చేస్తామండి అంటే వాళ్ళు మానేయండి, ఆ వారం మానేసేయండి. ఇలా చేయొచ్చు. దీంతో పాటు ఇది ఎలా అంటే న్యాచురల్ బ్లీచ్ లాగా యూజ్ అవుతుంది. చిన్న రంగు మారుతుంది, చాలా కొంచెం, కానీ డిఫరెన్స్ ఖచ్చితంగా వస్తుంది. మచ్చలు తొలగిపోతాయి. అయితే కొంచెం డ్రై స్కిన్ వాళ్ళు ఈ పనులు చేయబోకండి. డ్రై స్కిన్కి ఇంకా కొంచెం డ్రై అవుతుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి టమాటో చాలా బాగుంటుంది. ఈ టమాటాను గుజ్జు చేసి ఇందులో ప్యాక్ కలిపి అవన్నీ కూడా చేసుకోవచ్చు. అంత పని చేయగలిగితే ఓకే, చేయలేకపోతే ఇదే. ఆలు కట్ చేసినప్పుడు కూడా, ఆలు కూడా స్కిన్కి చక్కగా మంచి బ్లీచ్గా యూజ్ అవుతుంది. ఓకే. ఆలుని మామూలుగా ముక్కలు తరిగి ఆ ఆలు గుజ్జుని కంటి మీద పెట్టుకుంటే కళ్ళ కింద నలుపు తగ్గుతుంది అనుకుంటాం.
డ్రై వాళ్ళకి అంతగా సూట్ కాదు, జ్ఞాపకం పెట్టుకోండి అన్నమాట. ఆలుని మనం గ్రేటర్ ఉంటుంది కదా, సన్నగా కోరే గ్రేటర్ మీద గీసేయండి. ఇట్లా కుప్పలాగా వచ్చేస్తుంది మొత్తం, ఇంత చిన్న కూర వస్తుంది, దాన్ని గట్టిగా పిండేయండి, ఇంతే జ్యూస్ వస్తుంది. ఒక చిన్న ఆలు హాఫ్ సరిపోతుంది ఒక పూటకి. ఈ రసాన్ని అలాగా వేళ్ళతోటి మొహానికి పట్టించేసేయండి, మొహం మెడ. ఓకే, 5 నిమిషాల్లో ఆరిపోతుంది. కారిపోయేంత లేదు జ్యూస్ మనకి. దీంట్లో ఒక డ్రాప్ తేనె వేసుకోవచ్చు మీ ఇంట్లో ఉంటే. ఓకే, ఇది కూడా న్యాచురల్ బ్లీచ్, కొంచెం మొహం తెల్లగా కనపడుతుంది, నూనెగా కూడా కనిపిస్తుంది. ఓకే, బాగా పనిచేస్తుంది ఆలు, చక్కగా బ్రహ్మాండంగా. దీంతో పాటు ఒక ఫ్రూట్ పప్పయ్య కనుక మీరు కట్ చేస్తే, మీ ఇంట్లో అరటిపళ్ళు ఉంటే ఆ రెండింటిని ఎప్పుడు ఒటిగా తినేసి ఊరుకోకుండా మొహానికి పట్టిస్తూ ఉండండి. పప్పాయ, అరటిపండు పట్టించవచ్చు, పాపయాను పట్టించవచ్చు. మనం హెయిర్ ప్యాక్స్ చెప్పాము, అందులో నేను అరటిపండు ప్యాక్ మీకు ఎప్పుడు చెప్పినట్లేదు. లేదండి. అరటిపండు ప్యాక్ కనుక వేసుకుంటే హెయిర్ కెరటిన్ ట్రీట్మెంట్ చేసినట్టుగా వస్తుంది, బాగా వస్తుంది. మనకు ఓపిక కావాలి, జ్ఞాపకం ఉండాలి. అరటిపండు మిగల పండిపోయిన అరటిపండు కానీ కట్ చేసినప్పుడు కందాలు పప్పాయ ఇంత ముక్క చాలు, దాన్ని ఒక్కసారి ఇట్లా స్పూన్ తోటి నొక్కేస్తే చిన్న గుజ్జుగా అవుతుంది, అది మొహానికి పట్టించండి. ఇవన్నీ ఓ రోజు చెయ్యం కదా, అదో రోజు ఇదో రోజు అట్లా చేసుకోవచ్చు. ఓకే, ఒకదాన్నే కంటిన్యూగా చేయాల్సింది లేదు, కొన్ని రోజులు చేయాలి. ఇప్పుడు పాలది పెట్టుకున్నాం అనుకో, 10-15 రోజులు చేయండి, మీకు మొహం పెట్టేస్తే ఇంకా మానేయండి. పపాయ ఉంటే పపాయ వేసుకోండి, ఎక్కడికైనా వెళ్ళాలి మనం, ఆ పూట కొంచెం ఈ పపాయ గుజ్జులో ఒక పావు చెంచా తేనె వేసి కలిపేసి మొహానికి మెడకి పట్టించండి. సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేయండి, ఒక 10 నిమిషాలు మొహం మీద వదిలిపెట్టేయండి. ఇంట్లో పిల్లలు జల్లలు ఉండగా కనుక చేస్తే అందరు ఎక్కిరిస్తారు, మగవాళ్ళకి మరీ ఎక్కువ ఎక్కిరింతగా ఉంటుంది, వాళ్ళకి కనపడకండి. ఓకే, ఫేస్ ప్యాక్ వేసేసుకోవడం, ఒక పావు గంట 20 నిమిషాలు మిగిలిన పనులు చేసుకోండి, వాష్ చేయండి, లేకపోతే స్నానం చేసేయండి. పాపయ తేనె కలిపి వేసుకుంటే మీరు ఇంకా సబ్బు పెట్టవలసిన అవసరమే ఉండదు, అదే చక్కగా మురుగుని వదిలించేస్తుంది, చాలా నీట్గా కనిపిస్తుంది. టమాటాతోటి రాసినా అంతే, ఆలుతో చేసినా అంతే, సబ్బు సున్నిపిండి ఏమీ అవసరం లేదు, అందులో జిడ్డేమి ఉండదు. అవును, మొహం మీద ఉన్న మురికి వీటిని ఏదైనా ఉంటే కనుక అవే లాగేస్తాయి బయటికి. అరటిపండును కూడా ఇలాగే బాగా మిగల పండిన అరటిపండులో ఒక డ్రాప్ తేనె, మీకు డ్రై స్కిన్ అలా ఉంటే ఒక డ్రాప్ పాల చుక్క కూడా వేసుకోవచ్చు. ఇందాక మనం మిల్క్ క్రీమ్ చెప్పాం కదా, ఒక నలకంత మిల్క్ క్రీమ్ కూడా కలుపుకోవచ్చు. అది కూడా దీని ఏంటంటే ప్రధానంగా మొహాన్ని చేతులు నలిపినట్టు ఇట్లా అనకూడదు, చిన్నపిల్లలకి తోమినట్టుగా మన మొహాన్ని ముద్దుగా చేయాలి. చక్కగా సర్క్యులర్ మోషన్స్ మనకు అలవాటు చేసుకున్నామా అవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. చెప్తుంటే ఇదేదో ప్రచండమైన విద్యలాగా ఉంటుంది, కానీ చేస్తున్న అందరికీ తెలిసిందే, శ్రద్ధగా చేయాలంతే. మొహాన్ని ఒక రోజులోనే మెరిపించేసేద్దామని పొరపాటును కూడా అనుకోకండి, నిదానంగా చేయండి. అరటిపళ్ళు కంటిన్యూస్గా ఉండేవాళ్ళు ఒక వారం చేసి చూడండి, ఎంత బాగుంటుందో. అరటిపళ్ళతోటి కూడా ఈ ప్యాకులు సరిపోతాయి ఇవాళకి. ఓకే, ఫ్రూట్స్ చెప్పారు, వెజ్జెస్ చెప్పేశారు. ఇంకోటి కావాలంటే వన్ ఫైనల్ థింగ్ చెప్తాం, క్యారెట్ కూర చేస్తాం కదా. అవునండి, క్యారెట్ కూర వేసినప్పుడు ఇంత క్యారెట్ని నా దగ్గర చిన్న మన పాలరాయితోటి ఒక చిన్న మోర్టార్ లాంటిది, ఇంత కూరను అందులో వేసి కొంచెం దంచి గట్టిగా పిండితే ఇంత జ్యూస్ వస్తుంది. ఆ క్యారెట్ జ్యూస్లో ఒక డ్రాప్ ఆయిల్ కానీ కొంచెం పాల క్రీమ్ కానీ వేసి మొహానికి రాసుకొని చూడండి, ఎంత బాగుంటుందో. భలే డిఫరెన్స్ కనిపిస్తుంది. అసలు చేతుల మీద ఇట్లాంటి చోట గీతలు వస్తుంటాయి శీతాకాలం, అవి కూడా తగ్గిపోతాయి. ఓకే, క్యారెట్ జ్యూసు విత్ పాలు కానీ తేనె కానీ నూనె కానీ మీకు మీ దీన్ని బట్టి, ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ అయితే తేనె వేసుకోండి, డ్రై స్కిన్ అయితే ఇది కానీ అది కానీ పాల క్రీమ్ కానీ నూనె కానీ వేసుకుని రాసుకుని చూడండి, తెలుస్తుంది. భలే బాగా పనిచేస్తాయి ఇవన్నీ. చాలా చాలా సందర్భాల్లో అప్పుడప్పుడు చేసి చూసినవే నేను, డిఫరెన్స్ కనపడుతుంది. ఓకే, కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి కాస్త ఎక్కువ కనిపించదు, కొంచెం చిన్న ఏజ్ వాళ్ళకి తొందరగా కనిపిస్తుంది. పైగా అసలు ఎప్పుడూ చేయని వాళ్ళు ఇలాంటిది ఏదైనా చేస్తే ఎంత ఎక్సలెంట్గా ఉంటుందో, ఎంతో బాగుంటుంది. ప్రయత్నం చేసి చూడండి, అంతా ఒక పావు గంట 10 నిమిషాల పని. రైట్ రమ్మగారు, తప్పకుండా. నమస్తే అండి. నమస్తే చేయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.